గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. అంతకంటే ముందు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్య భారత రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులందరికీ, భారతీయులందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు. నెక్స్ట్ పత్రికల్లో వచ్చిన వార్తలు చూద్దాం. V6 నుంచి వస్తున్నటువంటి వెలుగు. నిన్న వేములవాడలో జరిగినటువంటి సీతారాముల వారి కళ్యాణాన్ని హైలైట్ చేస్తూ ఒక ఫోటోని తీసుకుంది. రాజన్న ఇంట రామయ్య పెండ్లి అయినటువంటి బ్యానర్తో ఆ వార్తను కవర్ చేసింది. వేములవాడ రాజన్న స్వామి టెంపుల్లో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి నిన్న. ఫస్ట్ ఆ ఫోటోతో సహా వార్తను కవర్ చేసింది. నెక్స్ట్ రాష్ట్రంలో పోలింగ్ జరిగి 3 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆ రోజు జరిగినటువంటి ఓటింగ్ పైనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పోలింగ్ షాక్ అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది వెలుగు. భారీగా పెరగడంపై పార్టీల్లో దడ. చివరి గంటలో లక్షల మంది ఎట్లా ఓట్లేస్తారని సందేహాలు. రాష్ట్ర వ్యాప్తంగా చివరిలో పడ్డ ఓట్లు 15.62 లక్షలు. ఇందులో ఏకంగా 2 లక్షల పైగా. ఈసీ చెప్పింది 62.68%, లెక్కిస్తే 64.32% వస్తుంది. తేడాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్న నేతలంటూ ఈ వార్తను తీసుకుంది. తర్వాత పదవుల పండగ అన్నటువంటి బ్యానర్తో ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించిన వార్తను కవర్ చేసింది. 32 జడ్పీ చైర్మన్లు, 535 జడ్పీటీసీలు, 535 ఎంపీపీలు, 5857 ఎంపీటీసీలు వస్తున్నారు. సో దానికి సంబంధించి గ్రామాల్లో ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది, రాజకీయ వాతావరణం, పండగ వాతావరణం. ఆ వార్తను కూడా తీసుకుంది. తర్వాత సిమెంట్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈరోజు సిమెంట్ ధర 400 రూపాయలకు చేరుకుంది. సో బస్తా సిమెంట్ ధర 400 రూపాయలంటూ వార్తను తీసుకుంది. అటు కేటీఆర్ 32 జడ్పీలు గెలవాలని చెప్పి అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి నిన్న ఆ పార్టీ నాయకులతో మాట్లాడారు, దిశానిర్దేశం చేశారు. ఆ వార్తను కూడా తీసుకుంది. తర్వాత విగ్రహం వివాదం అన్నటువంటి పేరుతో నిన్న పంజాగుట్టలో ఏర్పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి జై భీమ్ అన్నటువంటి సంస్థ, తర్వాత ఇతర అంబేద్కర్ వాదులు ప్రయత్నించారు. అయితే ఆ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా దాన్ని తీసుకెళ్లి చిత్తకుప్పలు పారేశారు. సో డాక్టర్ బాబాసాహెబ్కి దారుణమైనటువంటి అవమానం జరిగింది అన్నటువంటి దీంతో దళితులందరూ కూడా రోడ్డెక్కారు. సో ఆ వార్తని విగ్రహం వివాదం పేరుతో పబ్లిష్ చేసింది వెలుగు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు నేషనల్ న్యూస్ తీసుకుంది. నేషనల్ న్యూస్లో రఫేల్పై కొత్త రగడ. అనిల్ అంబానీ సంస్థకు భారీగా పన్ను రద్దు. రఫేల్ కొనుగోలుపై మోదీ ప్రకటన తర్వాత ఫ్రాన్స్లో 1123 కోట్ల వెసులుబాటు కలిగిందంటూ వార్తను తీసుకుంది ఈనాడు. తర్వాత ఇందూరు ఫలితం ఆలస్యం, ఓట్ల లెక్కింపు ప్రక్రియకి దాదాపు 30 గంటలు పట్టేటువంటి అవకాశం ఉందంటూ వార్తను పబ్లిష్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి క్షమించు బాబాసాహెబ్ అన్న బ్యానర్తో నిన్న అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం, ఆ తర్వాత ఆ విగ్రహాన్ని జవహర్ నగర్ డంప్ యార్డ్లో పారేయడంతో ఒకసారి ఆ విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముక్కలైంది. సో ఆ వార్తని హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేసింది. క్షమించు బాబాసాహెబ్, జయంతి ముందు రోజు అంబేద్కర్కు అవమానం. పంజాగుట్ట చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఏర్పాటుకు యత్నం, అనుమతి లేదంటూ అడ్డుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది అండ్ పోలీసులు. 25 మంది దళిత నేతల అరెస్టు. విగ్రహం కోట్ల స్టేడియానికి తరలింపు. ధ్వంసమైన విగ్రహం చిత్తలారీలో డంపింగ్ యార్డుకు తరలింపు. డంపింగ్ యార్డ్ సమీపంలో అడ్డుకున్న దళిత సంఘాలు. చెత్తను తొలగించగా బయటపడ్డ విగ్రహం. దళిత సంఘాల ఆగ్రహం. జీహెచ్ఎంసీ విచారణ. యార్డు ఆపరేటర్ విధుల నుంచి తొలగింపు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశం. జీహెచ్ఎంసీ తర్వాత పోలీస్ కమిషన్ల వివరణ కోరిన SC/ST కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్. ప్రతి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం పెడతాం, దళిత సంఘాలు క్షమాపణలు చెప్పి విగ్రహం పెట్టాలని చెప్పి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. అరెస్టు దళిత నాయకుల అరెస్ట్ అన్యాయం అని చెప్పి డాక్టర్ వివేకానంద్ అన్నారు. ఆ వార్తని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ నిన్న రెవెన్యూ ఉద్యోగులు చిన్నజీయర్ స్వామిని కలిశారు. స్వామీజీ కాపాడండి, మీరే మా బాధను అర్థం చేసుకోవాలి. చిన్నజీయర్ స్వామికి రెవెన్యూ ఉద్యోగుల మొర అంటూ వార్తను తీసుకుంది. 2 విడతల్లో జరిపే ఎన్నికలంటూ పరిషత్ ఎన్నికలకు సంబంధించిన వార్తను కూడా పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి. తర్వాత నిన్న తలసాని మాట్లాడారు. ఆస్తులు అమ్ముకొని తెలంగాణ విడిచి వెళ్ళిపోండి, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడతారా బాబు, కాణిపాకం గుడిలో ఒట్టేయని చెప్పి తలసాని మాట్లాడారు. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి.
నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పరిషత్ పోరు నగారా అన్నటువంటి బ్యానర్తో వారిని పబ్లిష్ చేసింది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి వార్త. రేపు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఉంది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారంటూ కూడా వార్తను తీసుకుంది నమస్తే తెలంగాణ. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు, వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి అశోక్ ముస్తాపురే గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి రియాజ్ గారు, తర్వాత బీజేపీ నుంచి ఎన్వి సుభాష్ గారు, సిపిఎం నుంచి జూలకంటి రంగారెడ్డి గారు మనతున్నారు. రంగారెడ్డి గారు మీ నుంచి స్టార్ట్ చేద్దాం. నిన్న ఒక ఇష్యూ జరిగింది. పంజాగుట్టలో కొంతమంది అంబేద్కర్ వాదులు జైభీమ్ అనేటువంటి సంస్థ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడానికి ప్రయత్నించింది మొన్న రాత్రి. అయితే అది అనుమతి లేదని చెప్పి తీసేసినారు. రాత్రంతా కొద్దిగా దళితులు వాళ్ళందరూ గొడవ చేసినారు. అయితే అక్కడ ఆ స్టాచ్యూ పెట్టడానికి ప్రయత్నించినటువంటి దళితులందరినీ కూడా అరెస్ట్ చేసినారు. సరే, పర్మిషన్ లేదు, పెట్టే ప్రయత్నం చేసినారని చెప్పి అరెస్ట్ చేసినారు. కానీ ఆ తర్వాత తెల్లారి కొద్దిసేపటికి చూస్తే వాళ్ళు తెచ్చుకున్నటువంటి విగ్రహం, వాళ్ళందరూ కూడా దళితులందరూ కూడా డబ్బులు వేసి తీసుకొచ్చినటువంటి విగ్రహం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో కనిపించింది. అది కూడా ముక్కలు అయిపోయి దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ ఇష్యూ పైన ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించాలని చెప్తుంది. కానీ ఎట్లా చూస్తారు, ఓవరాల్గా ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు? చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వమే, కేసీఆర్ గారే దేశంలో ఎక్కడా లేనంత పెద్ద ఎత్తున 100 అడుగుల పైన అంబేద్కర్ విగ్రహాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఆ పని కూడా స్టార్ట్ అయినట్టుగా కనిపించడం లేదు. అంబేద్కర్ గారి పేరుతోటి పెద్ద భవనం రీఛార్జ్ చేయడానికి ఇటు విగ్రహం రెండూ లేవు. ఇంకోటి ఏంటంటే, ఈ సందర్భంగా పర్మిషన్ లేకపోతే ఆ విగ్రహం తీసి పక్కన పెట్టవచ్చు, లేకపోతే ఏంటంటే పర్మిషన్ తీసుకున్నాక పెట్టండి అని చెప్పొచ్చు. కానీ ఆ విగ్రహం తీసుకుపోయి ధ్వంసం చేయటం అని అంటే ఇది ఒక ఆయన భావాజాలం మీద దౌర్జన్యం చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత, ముఖ్యమైనటువంటి ఒక రాజ్యాంగ నిర్మాతలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ఇప్పటికీ 73 సంవత్సరాలు అవుతున్న మన దేశానికి స్వాతంత్రం వచ్చి అనేక ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఆయన నిర్మాణం చేసినటువంటి రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది, ఆయన భావాల మీద దాడి జరుగుతూ ఉంది, ఆయన ఆలోచనల మీద దాడి జరుగుతూ ఉంది. ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకున్న దానికి పూర్తిగా మరి విరుద్ధంగా ఇవ్వాలి. ఏంటంటే సమాజంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు, ప్రధానంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి వీళ్ళు కూడా ఏదో పైకి చూడటానికి, ఆ ప్రజల్ని మభ్యపెట్టడానికి అంబేద్కర్ జయంతి నాడు, వర్ధంతి నాడు ఆ విగ్రహాల దగ్గరికి పోవటం, దండం పెట్టడం, తర్వాత ఏదో చేస్తామని చెప్పటం, అంతవరకే తప్ప నిజంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు, ఆయన భావాలు, ఆయన యొక్క ఆశయాలు చిత్తశుద్ధితోటి సాధించాలి, అమలు చేయాలి. ప్రజల మధ్య అసమానతలు లేకుండా, తర్వాత ఏంటంటే దోపిడీ లేకుండా అందరూ స్వేచ్ఛగా బతికేటం. ఒక మనిషి ఇంకొక మనిషి మీద దోపిడీ చేయటము, పెత్తనం చేయటము, లేకపోతే అవమానంగా చూడటము, వివక్షతగా చూడటము, ఈ పరిస్థితి అనేది సమాజంలో లేకుండా పోవాలని కోరుకున్నారు. ఇప్పటికీ కూడా అది అమలు కాకపోగా దాని మీద దాడి జరుగుతూ ఉంది. అంబేద్కరిజం మీద దాడి జరుగుతుంది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ విలువలు కాపాడకుండా ఎవరైతే పవర్లోకి వస్తూ ఉన్నారో, పవర్లోకి వచ్చినటువంటి వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా మొత్తం కూడా ఆ దౌర్జన్యం, ధ్వంసం చేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఇలా దళితులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని, ప్రజాస్వామ్యవాదులు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ఇప్పుడు జరిగిన దానికి ముఖ్యమంత్రి గారు, తర్వాత ఏంటంటే కమిషనరు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది జరిగింది మామూలుది కాదు. అంబేద్కర్ విగ్రహం ఏదో ధ్వంసం కావటం కాదు, ఆయన భావాజాలం మీద, ఆయన ఆలోచన మీద, తర్వాత ఆయన ఆశయం మీద దాడి జరిగినట్టుగానే భావించాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా దీనికి రాష్ట్ర ప్రజలకు తర్వాత ఏంటంటే క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కమిషనర్ కూడా, జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా బాధ్యత తీసుకొని వాళ్ళు కూడా మాది పొరపాటు జరిగింది, పర్మిషన్ లేకపోతే మీరు ఎన్ని చేయలేదు. ఈ ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు కదా. అందులోటి ఆయన రాజ్యాంగ నిర్మాత, ఒక ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి దేశంలో. అటువంటి వ్యక్తి గురించి పర్మిషన్ లేకపోతే పర్మిషన్ ఇచ్చేసేయాలి. లేదు మీరు ఇచ్చేదాకా మేము పక్కన పెట్టండి, తర్వాత మేము ఇచ్చినాం కట్టుకోండి అని చెప్పాలి. దాని దిశపై ధ్వంసం చేయటం ఏంది? ఇది ధ్వంసం చేయటం అంటే ఆయన భావాజాలం మీద ధ్వంసం చేయటమే, దౌర్జన్యం చేయటం తప్ప మరొకటి కాదు. దీన్ని అందరు ఖండించాలి. ఈ బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తే, ఈ చర్యలన్నీ కూడా ఈ అణగారినటువంటి ప్రజలు,
తర్వాత ఏంటంటే అంబేద్కర్ భావాజాలంతో అనుకూలంగా ఉండేటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా తిరగబడతారు. తర్వాత ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి రోజులు కూడా వస్తాయి. సుభాష్ గారు, ఇవాళ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 అంటే అంబేద్కర్ గారి జయంతి. మనం మొత్తం దేశం మొత్తం యావత్ దేశం మొత్తం కూడా ఆయన జయంతి సందర్భంగా ఇవాళ సెలవు ప్రకటించి ప్రభుత్వం అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాలు వాళ్ళు వచ్చి వారికి నివాళులను, శ్రద్ధాంజలి, తర్వాత వారిని ఏదైతే ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని చెప్తారో ఆ మొత్తం రాజ్యాంగం గురించి, ఎందుకంటే మనం రాజ్యాంగం ఇవాళ మనం అమలు పరిచేది కూడా అంబేద్కర్ గారి చొలో వల్లనే. ఆయన మొత్తం రాసిన ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం అంటామో ఆ కాన్స్టిట్యూషన్లో మనం ఎన్నో అమెండ్మెంట్ చేసినాం, కానీ మూలం మాత్రం ఆయన తీసుకొచ్చింది. ఆయనను మనం గొప్పగా పొగుడుతాం. ప్రతి ఒక్క కూడల దగ్గర పోయి ఏంటంటే విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన చేసిన సేవల గురించి మాట్లాడతాం. అటువంటి సమయంలో ఇవాళ ఒక మంచి స్థలంలో అంటే అంబేద్కర్ గారి భావాజాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఏదైతే కొంతమంది తీసుకొచ్చి వాళ్ళు చందాలేసి, అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చందాలేసి వాళ్ళు తీసుకొస్తుంటే పర్మిషన్ లేదని చెప్పి రాత్రి వరకు మొత్తం కంప్లీట్గా పర్మిషన్ లేకుంటే పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నట్టు. పర్మిషన్ వచ్చిన తర్వాత మరి ఒక 2-3 రోజుల తర్వాత అదే కూడల్లో అంటే మొత్తం ఘనమైన ఒక మంచి విగ్రహం పెట్టి అక్కడ సన్మానం చేయాల్సిన అవసరం ఉండే. అటువంటిది పోయి ఎక్కడనో జవహర్లాల్ నగర్ తీసుకుపోయి ముక్కలు చేసి అంటే ఎవరు తెలియకుండా చేసడం అనేది చాలా దురదృష్టకరం. దీనికి నిజంగా క్షమించరాని నేరం అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎలా అంటే ఇప్పుడు అంటే వారికి తెలుసో తెలియదో మరి ఏంటంటే మరి ఎన్నో సందర్భాల్లో కూడా మరి అక్కడ ప్రగతి భవన్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడైతే మొత్తం ట్యాంక్మెంట్లో ఉందో అక్కడికి ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో కానీ 6 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం ఒక్కసారి కూడా పోయి నివాళులర్పించి మరి వారి గురించి మాట్లాడాల్సిన ఒక అవకాశం కూడా మనం ఏంటంటే చూడలేదు ఇంతవరకు. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న తర్వాత కూడా ఒక్కసారి కూడా కూతవేదితో మొత్తం దూరంలో ఉన్నారు. ప్రగతి భవన్ ట్యాంక్మెంట్, లోవర్ ట్యాంక్మెంట్ ఎంత ఒక 2-3 కిలోమీటర్లో ఉంది, కానీ ఆయనకు సమయం మాత్రం ఇంతవరకు దొరకలేదు అన్నట్టు. పోయి వారికి ఒక పూలదండ వేసి వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడాల్సిన మొత్తం ఇంత పెద్ద సందర్భంలో కూడా ఎన్నడూ కూడా మాట్లాడలేదు. ఇటువంటి సమయంలో మనం అందరం కూడా నిజంగా ఇది మొత్తం క్షమించరాని నేరం. ఎవరైతే దీని మీద ఏంటంటే తీసుకున్నారో, ఏదైతే ఇటువంటి చర్యలు తీసుకున్నారో ఆ చర్యల గురించి మనం ఏంటంటే వాళ్ళకి చాలా కఠినంగా శిక్ష వేయాలి. అంబేద్కర్ గారి గురించి ఏంటంటే ఇంత అంటే ఇదంతా మొత్తం వరల్డ్ వైడ్ న్యూస్ అయిపోతుంది అన్నట్టు. మనం కాన్స్టిట్యూషన్ మీద మనకు అంత నమ్మకం పెట్టుకుంటే ప్రపంచంలో పట్టిన ఎక్కడో ఈ యొక్క ఆర్టికల్ వస్తుంది అన్నట్టు. చూడండి, అసలు భారతదేశంలో అంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటారు. మొన్ననే మనకు ఏంటంటే ఎన్నికలు అయినాయి, కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే రాసినారో వారిని అసలు మొత్తం గౌరవం ఇస్తున్నారు, వారిని మొత్తం సన్మానం చేస్తున్నారు అని చెప్పి ఇది మనకే అవమానకరమైన విషయం. ఇది దీన్ని అందరు ఖండించాల్సిన అవసరం ఉందన్నట్టు. రైట్, రియాజ్ గారు నిన్నటి ఇష్యూ మీరు ఎట్లా చూస్తారు? అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరగడం అనేది భారత రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి జరిగిందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజలకి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని భారత రాజ్యాంగం ద్వారా అందజేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. నిజంగా ఆ విగ్రహానికి అనుమతి లేకుంటే, ఇక్కడ సంగప్ప గారు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. విగ్రహానికి అనుమతి లేనప్పుడు ఏం చేస్తారంటే ఆ విగ్రహానికి ముసుగు చుడతారు. ఇది జనరల్గా ఇది ఒక ట్రెండ్. విగ్రహానికి ముసుగు చుట్టి విగ్రహానికి అనుమతి వచ్చిన తర్వాత ఆ ముసుగు తొలగిస్తారు. కానీ జరిగింది ఏంటంటే ఆ విగ్రహం విధ్వంసానికి గురైంది. అంటే ఆ విగ్రహం విధ్వంసానికి గురి కావడం అంటే ఏంటంటే బేసికల్గా అంబేద్కర్ గారిని అవమానపరచడమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కాలం నుంచి అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ వచ్చింది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి అనేక సందర్భాల్లో అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడులు జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన దాడిని నేను కొత్త దాడిగా, మొదటి దాడిగా నేను గుర్తించట్లేదు, కానీ ఇప్పటివరకు దోషులకు శిక్ష పడలేదు. అట్లాగే అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం జీవించే ప్రజానికం మీద, అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం చేసే సమావేశాల మీద ఈ ప్రభుత్వం అనేక సందర్భాల్లో దాడులు చేసింది. నిజానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఏదైతుందో, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఉంది కాబట్టి తెలంగాణ కళ సాకారమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ అంబేద్కర్ విగ్రహానికి 2014లో ఆయన భారత పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత భారత దేశంలో 29 రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ గారిపై అంబేద్కర్ విగ్రహానికి దండేసిన సందర్భాలు లేవు. అంటే ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ వాదాన్ని తుంగలో తొక్కే కార్యక్రమం భాగంగా, అనగారిన వర్గాలకు అన్యాయం చేసే కార్యక్రమం భాగంగా తన ఫ్యూడల్ మనస్తత్వాన్ని ప్రదర్శించే భాగంలో అంబేద్కర్ విగ్రహం మీద అనేకసార్లు దాడులు జరిగినా కూడా
రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవలేదు కాబట్టి అది పునరావృతం అవుతా ఉంది. వెంటనే ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలి. దానికి ముఖ్యమంత్రి గారు దండేయాలి. అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తన చేసిన తప్పును తిద్దుబాటు చేయగా ప్రజలు అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు స్వీకరిస్తారన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తిస్తున్నాం. అశోక్ గారు, ప్రభుత్వ పక్షం ఎట్లా చూస్తుంది? సరే, నేను ముందుగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉంది. వారికి నేను అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా రామనవమి ఉంది, వారందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ. మీరు శుభాకాంక్షలు ఇస్తున్నారు, అంబేద్కర్కి అవమానం చేసినారు. అవమానము మేము చేయలేదు. నేను చెప్తాను ఏంటండి, ఇక్కడ మొత్తం ఏం జరిగిందంటే వాస్తవంగా ఏసీపీ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు క్లియర్గా. అంటే అక్కడ విగ్రహానికి అనుమతి లేకుండా వారు పెట్టడానికి ప్రయత్నిస్తే పోలీసులు పోయి అడ్డుకొని ఆ విగ్రహాన్ని సేఫ్గా ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉందో అందులో తీసుకెళ్ళి పెట్టమని చెప్పారు. మరి ఆ విగ్రహాన్ని ఎవరైతే డంప్ యార్డ్లో వేశారో ఏం చేశారో దాని మీద ఒక ఐఏఎస్ తోటి ఒక కమిటీ వేసి దాన్ని పూర్తి విచారణ జరుగుతుంది. ఎవరైతే దోషులు ఉన్నారో వారికి చాలా సీరియస్గా మేము కఠినంగా శిక్షిస్తున్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకే కాదు పూర్తి దేశానికి వారు ఒక మార్గదర్శకులు. వారు రాసిన రాజ్యాంగంతో మనం నడుస్తున్నాం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మన యొక్క స్ఫూర్తిదాత. వారికి ఎవరు కూడా అవమానించడానికి ప్రయత్నించిన ఎవరైతే దీని వెనుక దోషులు ఉన్నారో వారికి మేము తీవ్రంగా కఠినంగా శిక్షిస్తాం. అందులో ఎటువంటి అనుమానం. సంగప్ప గారు, నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాను టీఆర్ఎస్ వారికి, ముఖ్యమంత్రి గారికి. నిజంగా మీరు చేసింది తప్పిదమే అయితే ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని అదే ప్లేస్లో రీఇన్స్టాల్ చేసి మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి దాన్ని దండ వేయగలుగుతారా? జరిగిన చర్యను తప్పైందిగా మీరు ప్రకటించగలుగుతారా? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అంబేద్కర్ గారు మీద అంటే భారతదేశ వ్యాప్తంగా ఆయన విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే చాలామందికి అంబేద్కర్ గారి మీద అవగాహన చాలా పరిమితంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే రిజర్వేషన్స్ ఈరోజు ఎక్కడైతే భారతదేశంలో ఉన్నాయో వీటికి మూలం అంబేద్కర్ అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే రిజర్వేషన్లు అనేవి ఈరోజు భారతదేశంలో అణగారిన ప్రజలు కోల్పోయిన హక్కులు అవి. ఎవరో దాదాగా దయతో ఇచ్చిన అంశాలు కావు. అణగారిన ప్రజలు ఏ హక్కులు అయితే కోల్పోయినారో హక్కులు రాజ్యాంగ రూపంలో రిజర్వేషన్ తీసుకొచ్చారు. అంబేద్కర్తో పాటుగా రాజ్యాంగ నిర్మాతలందరూ వాటిని సమర్థించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ మీద ఒక సంకుచితమైన వాదాన్ని లేవనెత్తి అంబేద్కర్ ఈ అణగారిన వర్గాల ప్రయోజనం కాదు కాబట్టి ఫ్యూడల్ మనసుతో ఉన్న వాళ్ళు ఇంకా రాజ్యం వాళ్ళు అంబేద్కర్ గారి మీద భావజాలం అందరూ బాగా జరుగుతున్నారు. ఇక్కడ విషయం అంబేద్కర్ గారి గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడారు. అంబేద్కర్ గారిని పూర్తి అడుగున అవమానించారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రి చేశారు. ఆ తర్వాత ఎంపీగా వారిని ఓడగొట్టారు. వారు ఒక పార్టీ తీశారు. అంటే ఇటువంటి చేసినప్పుడు చర్చలో ఫిలాసఫీగా మాట్లాడుకుందాం. నేనేమంటున్నానంటే ఒకవేళ టెక్నికల్ పొరపాటు అనుకుంటే ఇప్పుడు మిత్రులు చెప్తున్నది టెక్నికల్ పొరపాటు అయినా ఎవరు ఉన్నారో వాళ్ళే కఠినంగా శిక్షిస్తాం. దాని మీద విచారణ చేపిస్తున్నాం సార్. ఇప్పుడు 2014లో మనకి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఒక పెద్ద ర్యాలీ తీసినారు కేసీఆర్ గారు. మీకు ఏంటంటే గుర్తుందో లేదో మీ ఆర్చీవ్స్ కనుక చూసుకుంటే తెలుస్తుంది అన్నట్టు. బేగంపేట ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ర్యాలీ తీసినారు అన్నట్టు. అక్కడ ఎక్కడ మీకు ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ మీకు కనిపించలేదా కేసీఆర్ గారికి? కనీసం ఒక దండ వేయాలని చెప్పి కూడా వాళ్ళకి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆర్టికల్ 3 ప్రకారమే మనకు తెలంగాణ వచ్చింది. సరే, ఆ విషయం ఒక్క నిమిషం ఏంటంటే పక్కన పెట్టినా కూడా ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది అన్నట్టు ఆయన ముఖ్యమంత్రి విగ్రహం అంటే అంబేద్కర్ విగ్రహం మొత్తం ట్యాంక్ బండ్ మీద ఉన్న అన్ని సంఘాలు అన్ని అంటే మొత్తం ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వం ఏంటంటే ఒక మొత్తం జియో కూడా ఇస్తుంది అన్నట్టు. అందరూ పోయి అక్కడ ఏంటంటే మొత్తం ఈ పూలదండలు వేయాలని చెప్పి ఇంతకుముందున్న ముఖ్యమంత్రులు ఎక్సెప్ట్ కేసీఆర్ గారు
5 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2019 వరకు ఇప్పటి వరకు ఏంటంటే ఒక్కసారి కూడా దండా వేసినారా అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమొస్తుందంటే ఒక ఫ్యూడల్ మనస్తత్వం ప్రకారం ఇది ఏంటంటే మనం చేసేది ఏంది ఇంకెవరో చేస్తారని చెప్పి ఒక ఆలోచన వల్ల ఇవన్నీ వస్తుందన్నమాట. ఇదేంటంటే ఇది నెగ్లిజెన్స్ అన్నట్టు. అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ ఇవాళ తీసుకుపోయి పక్కన పెట్టుడు అనేది ఏంటంటే అక్కడ ఏంటంటే ఇంతకు మనం అందరం మాట్లాడుతున్నప్పుడు అటువంటి పర్మిషన్ లేనప్పుడు మరి అది ఎవరు ఎందుకు చేశారు, వాంటెడ్లీ చేశారా, దాని వెనుక ఎవరు ఉన్నారు, దండేస్తారా చెప్పండి. అన్నిటికీ ఏంటంటే మీ ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు భావజాలాన్ని అమలు చేయడానికి ఆయన తీసుకున్న చర్యలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే దేశంలోనే అత్యంత హైట్ ఉన్నటువంటి 125 ఒక సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేసి మేము ఆవిష్కరిస్తామని చెప్పారు. ఆయన పేరుతో భవనం కానీ ఇంతవరకు దాన్ని మొదలు పెట్టలేదు. ఒకటి అంబేద్కర్ గారు చెప్పింది ఏంది? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆయన ఒక క్లాజ్ అనేది పెట్టడం వల్లనే తెలంగాణ రావడానికి అవకాశం అనేది వచ్చింది. మరి ఇప్పటి వరకు కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహానికి దండేసింది అయితే మేము ఎక్కడ చూడలే. జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ అంబేద్కర్ గారికి ఎక్కడ ఫోటోకు దండేసింది కూడా చూడలే. రెండోది ఏంటంటే అంబేద్కర్ గారు కోరుకుంది ఏంటి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా మనిషిగా స్వేచ్ఛగా అసమానత లేకుండా అవమానానికి గురి కాకుండా వివక్షకు గురి కాకుండా బతకాలనేది. కడుపు నిండా తిండి బట్ట ఇల్లు. మీరు 3 ఎకరాల భూమి మీరు ఇప్పుడు ఇప్పుడు నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే వాళ్లకు తెలియకుండానే ఇది జరిగిందని అనుకుంటే వెంటనే ఎక్కడైతే పెట్టాలని చెప్పి ఆ విగ్రహం ప్రయత్నం చేస్తే తీసిండ్రో అదే ప్లేస్ లో నువ్వు టైం అండ్ ఒక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అక్కడ విగ్రహం ఏర్పాటు చేసి చక్కగా మేము ఆవిష్కరిస్తాం, క్షమించండి పొరపాటున జరిగింది తెలియక చేశారని చెప్పాలి. ఆ మాట చెప్పకపోతే ఎవరు కూడా వీళ్ళని క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఊరికనే ఎవరో తీసుకుపోయి ఎక్కడనో పడేశారు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అంటే కొద్దిగానన్నా ఆలోచన ఉండాలి కదా. అటువంటి విగ్రహాన్ని తీసేటప్పుడు జాగ్రత్త పెట్టండి, వాళ్ళు ఉండాలి. వాళ్ళు స్వయంగా అక్కడ ఒక ఉన్నతమైన అధికారులు అక్కడ నిలబడి ఆ విగ్రహం ధ్వంసం కాకుండా అక్కడ జాగ్రత్త పరిచి తర్వాత వాళ్ళని బాధ్యులను పిలిపించి మీరు ఎందుకు పర్మిషన్ లేకుండా పెడుతున్నారు, మీరు లెటర్ పెట్టుకోండి, మేము పర్మిషన్ ఇస్తాం, అవసరమైతే ప్రభుత్వ పరంగా మేమే చేస్తామని చెప్పేది పోయి ఎవరికో చెప్తే వాళ్ళు దిశపోయి చేశారు వాళ్ళ మీద చర్య తీసుకుంటామని అంటే ఇది తప్పు. పైనే వీళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు సరిగ్గా లేవు కాబట్టి ఆ భావజాలం మీద ఒక దౌర్జన్యం దాడి అనేది చేస్తున్నారు కాబట్టి వరుస పెట్టి దాంట్లో భాగంగానే ఇది కూడా చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆ మాట చెప్పాలి, జరిగిన దానికి క్షమాపణ చెప్పి వెంటనే ఇది ఏర్పాటు చేస్తాను, తర్వాత 100 అడుగుల విగ్రహాన్ని కూడా ఆయన పెడతానని చెప్పన్నాడు. అది కూడా ఎప్పటివరకు చేస్తాడు చెప్పాలి. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకుంటాడో చెప్పాలి. ఫస్ట్ అక్కడ ఏం జరిగిందంటే సార్, పంజాగుట్ట చౌరస్తాలో జైభీమ్ సొసైటీ వాళ్ళు అనుమతి లేకుండా విగ్రహాన్ని అక్కడ పెట్టారు. పెట్టబోతే అక్కడ పోలీస్ ఇప్పుడు అనుమతి లేకుండా పెడుతున్నారంటే పోలీసు వారి పని అది. వాళ్ళు పోయి అక్కడ స్టాప్ చేసి దాన్ని ఇచ్చేసి ఏసీపీ లెవెల్ అధికారి ఆ విగ్రహాన్ని సేఫ్గా అక్కడికి తీసుకెళ్లారు. మరి తీసుకెళ్ళినప్పుడు తరలించినప్పుడు దాని మధ్యలో ఎవరు కుట్రతోటి చేశారా ఏం చేశారా అనేది దాని మీద క్లియర్గా ఎంక్వైరీ నడుస్తున్నది. మా ప్రభుత్వం మేము మా ముఖ్యమంత్రి గారు కుట్ర అవుతుంటారు డెఫినెట్గా ఎందుకు ఉండకపోవచ్చు, ఉండొచ్చు. అది రెండవది మేము క్లియర్గా దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వారికి నిజంగా మీరు చూడండి ఎంత కఠినంగా శిక్షిస్తామంటే మళ్ళీ ఫ్యూచర్ ఎవరు కూడా అంబేద్కర్ విగ్రహానికి ఇలా చేయకూడదు. రెండవది సార్, మేము ముఖ్యమంత్రి గారు
ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదే చాలా సందర్భాల్లో చెప్పారు, మనము మన కలలు కన్న తెలంగాణ సాధించుకోవడానికి ఆర్టికల్ 3 ప్రకారమే మనకు వచ్చింది. దానికి మనం అంబేద్కర్ గారికి ఎంతో రుణపడి గౌరవం ఏంటిదండి? చాలా సార్ నేను సార్ ఇంకోటి ఇచ్చిన గౌరవం 100 అడుగుల ఒక్కసారి కూడా 100 అడుగుల కంటే విగ్రహం దేశంలోనే ఎక్కడ లేనటువంటి విగ్రహం మేము పెట్టబోతున్నాం. దాని మీద కమిటీ ఉంది, అందులో ఎటువంటి ఇక ఇంకొక టాపిక్ చూసినట్టయితే పరిషత్ ఎన్నికలకి నగరం ఊగింది. 32 జిల్లా పరిషత్తులు, తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీలకి, మండల పరిషత్తులకి కూడా ఎలక్షన్స్ డేట్ వచ్చేసింది. ముందు జులకంటి రంగారెడ్డి గారు చెప్పాలి, మొత్తం 32 జడ్పీలు కూడా మనవే, మనం 32 గెలిచి తీరాలి అన్నటువంటి నినాదంతో టీఆర్ఎస్ పోతుంది. ఆల్రెడీ వాళ్ళు అదే ఊపులో మన అసెంబ్లీలో గెలిచిన ఊపులో ఉన్నారు. కాబట్టి మొన్న 16 ఎంపీలు అన్నారు, కారు సారు 16 ఎంపీలు, ఢిల్లీలో సర్కారు అన్నారు. సో ఇప్పుడు మొత్తం 32 జడ్పీలు మనమే. దీనికి నినాదం ఏమైనా వస్తాం చూద్దాం, ఇంకా వాళ్ళే చెప్పాలి, మనకు తెలియదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాళ్ళ ఊపు కారు స్పీడ్ అనేది తగ్గుతూ వస్తుంది. కారు 16, కారు 14 ఉన్నప్పుడు మొన్నటిదాకా ఏం చేశారు? ఢిల్లీలో చక్రం తిప్పుతామన్నారు కదా, ఏం చక్రం తిప్పారు? వాళ్ళు నోట్ల రద్దు బలపరిచారు, తర్వాత ఏంటంటే జిఎస్టీ బలపరిచారు. మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా బలపరుస్తూ మోడీ గారిని ఈయన పొగడటం, ఈయనని మోడీ గారు పొగడటమే సరిపోయింది. ఈ కారు 14, ఇప్పుడు ఈ కారు 16 అనేది వస్తే ఏదో చక్రం తిప్పుతా అనేది చక్రం ఈయన చక్రం తిరిగి పడిపోవాల్సిందే తప్ప ఆడ చక్రం తిప్పేది ఏముండదు. ఒకటి. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వాళ్ళు ఓడిపోయారు, ఘోరంగా ఓడిపోయారు. మన ఉపాధ్యాయులది కానివ్వండి, లేకపోతే పట్టభద్రుల నియోజకవర్గాలు కానివ్వండి, స్పష్టంగా అర్థమైంది ఎంత వ్యతిరేకత ఉంది ఉపాధ్యాయుల్లో, అధ్యాపకుల్లో, తర్వాత డిగ్రీ చదువుకున్నటువంటి పట్టభద్రుల్లో అనేది అర్థమైపోయింది. తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి కూడా ఓటింగ్ శాతం తగ్గింది. పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది, వాళ్ళు 16 వస్తాయని చెప్పి కళ్ళు కంటాము కానీ 16 మాత్రం రావు. ఓట్లు తగ్గుతాయి, సీట్లు తగ్గుతాయి. అది ఆ రిజల్ట్ రాకముందే ఇప్పుడు మళ్ళీ ఈ పరిషత్ ఎన్నికలు ఎందుకు పెట్టుకుంటున్నంటే ఆ రిజల్ట్ వస్తే వాళ్ళకి మళ్ళీ 16 రాకపోతే ఆ ఎఫెక్ట్ అనేది దీని మీద పడుతుంది అనే ఉద్దేశంతో ఆ రిజల్ట్ రాకముందే తొందరగా వీటిని కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఇవాళ పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు కదా. ఇలా జిల్లా పరిషత్తులు అంటే ఏంటి? జడ్పీ సమావేశాలు ఇంతకుముందు జరుగుతుంటే ఎట్లా ఉండేది, మండల సమావేశాలు జరుగుతుంటే ఎట్లా ఉండేది, వాటికి అసలు ఏమీ విలువ లేకుండా తర్వాత ఏంటంటే వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసి గ్రామ పంచాయతీల కంటే అన్యాయంగా జిల్లా పరిషత్తులు కానీ ఈ మండలాలు కానీ తయారు కావటం అనేది జరిగింది. వాటికి నిధులు లేవు, విధులు లేవు. ఉత్తగానే ఏదో ఉత్సవ విగ్రహాలాగా కూర్చో అంతా ముఖ్యమంత్రి చుట్టూ, మినిస్టర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, వీళ్ళ చుట్టే నిధులు కానీ జరుగుతూ ఉన్నాయి తప్ప ఇంకోటి కాదు. ఏదన్నా వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు స్థానికంగా వాళ్ళు అట్లా తీర్పియటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మాటల వరకే పరిమితం అవుతా ఉన్నారు. వీళ్ళు అంతకుముందు వచ్చినప్పుడు మన ఊరు మన నిధులని సర్వే చేయించారు. మన ఊరు లేదు, మన నిధుల గురించి పట్టించుకోలేదు, మన ఊరు గురించి పట్టించుకోలేదు, మన ఊరికి నిధులు ఇచ్చింది ఏమీ లేదు. తర్వాత కరెంటు బిల్లులకు కూడా డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీ సరే ఓట్లు ఎట్లా వేసారు ఏంటి అనేది అందరికి తెలుసు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఒక విషయం, గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి కూడా. ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే పంచాయత్ రాజ్ వ్యవస్థలో ఒక ప్రాణప్రదమైన అన్నట్టు, అంటే వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్టు, ఇది ఇంపార్టెంట్ పోస్ట్ అన్నట్టు ఎంపీటీసీ జెడ్పీటీసీ. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిస్తే రేపు పొద్దున ఎమ్మెల్యే గెలిస్తే ఎంపీ గెలిస్తే మొత్తం ప్రభుత్వం అని చెప్పి ఒక దశల వారీగా ఈ యొక్క ఎన్నికలు మొత్తం జరపడం కూడా జరిగింది అన్నట్టు. సెప్టెంబర్ 6న ఏదైతే ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి డిసెంబర్ 11 ఏదైతే ఎన్నికలు వచ్చినాయో ఆ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 7 నుంచి అట్లా ఇప్పటి వరకు మనకు ఒక 6 నెలల నుంచి ఏంటంటే ఎన్నికల దాంట్లోనే ఉన్నాం మనం. ఈ మొత్తం రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టేసినాం అన్నట్టు. 6 నెలల నుంచి మనం ఓన్లీ ఎన్నికల దాంట్లోనే ఉన్నాం.
సరే ఇప్పుడు మొన్న ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే మాకు 100 సీట్లు వస్తాయని చెప్పి ఇట్లా చేసి 100 సీట్లు ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు, కొనుక్కున్నారు, అయిపోయింది. ఇప్పుడు 100 దాటింది. ఇప్పుడు సరే 100 దాటుతుంది, 101 సెంచరీ కొట్టినారు. అదే ఒక ధీమతో సారు కారు సర్కార్ అని చెప్పి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు, పార్లమెంట్ లో ఆల్రెడీ వాళ్ళకి మొత్తం అందరికి తెలిసిపోయింది అన్నట్టు. పార్లమెంట్ లో 16 వచ్చే మొత్తం సమస్యనే లేదు, బేకార్ అయిపోయింది అన్నట్టు. సారు కారు సర్కారు బేకార్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బేజార్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు వాళ్ళు ధీమాలు ఉంటారు, ఎందుకంటే మేకపోతే గాంభీర్యం ప్రదర్శించాలి కదా. ఇప్పుడు టీవీలో లేదండి మాకు అంటే మాకు మొత్తం లేదు కదా, కేంద్రంలో చక్రం తిప్పుతా అన్నారు కదా. చక్రం కాదు కదా, కనీసం ఒక బొంగరం కూడా తిప్పలేదు. ఎందుకంటే మోదీ ప్రభుత్వం 280, 300 స్థానాలు మొత్తం ఏంటంటే జోరు మొత్తం తగ్గింది. తగ్గిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంకా అన్ని కాన్సన్ట్రేషన్ చేశాడంటే ఎంపీటీసీ జెడ్పీసీ ఏంటంటే మొత్తం కొనుక్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సీన్ లేదు ఇవాళ. రాష్ట్రంలో ఏంటంటే మార్పు కోసం చూస్తున్నారు. ఇవాళ మార్పు కోసం ఏంటంటే మాదిక్కు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో మేము వస్తున్నాం కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీలు తీసుకుంటే డైరెక్ట్ గా ఏంటంటే బెనిఫిట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే మాదిక్కు చూస్తున్నారు అందరూ. మనకు ఉర్దూలో ఒక సామెత ఉంది, దాల్ మే కుచ్ కాలా అని. దాల్మే కుచ్ ఖాలా. బహుశా ఈ ఎంపీ ఎలక్షన్ లో ఏదో టీఆర్ఎస్ ఏదో రివర్స్ గేర్ స్టార్ట్ అయినట్టున్నది. వాళ్ళు అందుకోసమే ఆ రిజల్ట్ రాకముందుకి ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో లేడీకి లేచిందే తీసుకొచ్చిండ్రు. 100% ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు పరిస్థితి అంటే సారు కారు 6 దగ్గర ఆగిపోతున్నారు వాళ్ళు. అవునా? సారు కారు 6 దగ్గర మీరు చూస్తుండండి. నేను ఇది ఎగ్జామినేషన్ నాయకుడు లేడు ఇక్కడ, అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ తేడా కూడా మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ జరిగిన జాతీయ స్థాయి ఎన్నికలు, దాని గురించి మీరు అసలు మీకు దాని గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విషయం ఇక్కడ ఏంటంటే నిజంగా స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించబడితే మనందరం ఆహ్వానించాలి. స్థానిక ప్రభుత్వాలే, గ్రామ పంచాయతీలే, లోకల్ గవర్నమెంట్సే బేసికల్గా ప్రజాస్వామ్యాన్ని పట్టుకోమని. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇంతకుముందు రంగారెడ్డి గారు చెప్పినట్టుగా వాటి నిధులన్నింటినీ కైకార్యం చేసి మొత్తం వాటి అధికారాలని క్యాబినెట్ కట్టబెట్టి, క్యాబినెట్ నుంచి ముఖ్యమంత్రి కట్టబెట్టుకొని ఈరోజు స్థానిక సంస్థలు, నిర్వీర్యమైన స్థానిక సంస్థల్లో నువ్వు ఎన్నికలు చేసి ఏం చేస్తావు? గెలిచిన అందరూ నువ్వే తీసుకుంటాంటివి పార్టీలకు అతీతంగా. నీకు అసలు ప్రశ్నించే గొంతుగానే నువ్వు తీసేసే ప్రయత్నం చేస్తావు. నువ్వు స్థానిక ఎన్నికలు చేసినా ఒకటి, చేయకుండా ఒకటి. అయినా కూడా స్థానిక ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. సార్ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఏమున్నదంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ఇవి రెండు కూడా ఎక్కడ ఒక్క సీట్ కూడా రాకుండా నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఒకటి చెప్తున్నట్టు ఏదైతే మేము 32 సీట్లు 32 మాకు జడ్పీలు వస్తాయని అంటున్నాము. మేము ఇది ఈ రోజు కాదు, మేము ఎలక్షన్స్ కంటే ముందే మేము ఎలక్షన్ కమిషన్ కు రాసినాం. గురించి సార్ ఫస్ట్ పార్లమెంటు, అసెంబ్లీ, స్థానికంగా ఈ 3 అంచెల వ్యవస్థలు ఉన్నదంతా. అంటే నేనేమంటున్నా అంటే స్థానికంగా జడ్పీలు, ఎంపీపీలు వీళ్ళంతా బలంగా ఉంటేనే రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది. అది మాకు కూడా తెలుసు. కానీ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ లాస్ట్ టైం మండల పరిషత్కు, జిల్లా పరిషత్కు రూపాయి లేకుండా చేసింది. అది దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి నరేంద్ర మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం ఇచ్చారు. ఈ రోజు స్థానికంగా గ్రామ పంచాయతీ ఇచ్చారు, మీరు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం జడ్పీలకు నిధులు ఆపేసింది. అందులో ఎటువంటి ఈ రోజు ప్రజలు ఈ రోజు కూడా ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో పూర్తిగా విఫలమైందని అందరికీ తెలుసు. వారికి నాయకత్వం లేదు. రెండవది బీజేపీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర పన్నుతున్నదని క్లియర్ గా మాకు ఓట్లు వేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ ఏదైతే బీజేపీ నాయకుడు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడు.
అటువంటి జరిగిన ఎలక్షన్ వాళ్ళు బీజేపీ నాయకుడు ఉన్నాడు, ఓట్లు లేవు. బీజేపీ నాయకుడు ఉన్నాడు, ఓట్లు లేవు. నాయకుడు మొన్ననే 3 రాష్ట్రాలు విజయం సాధించాం, ఇంకా నాయకులు లేదని. పార్లమెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మెజారిటీ చాలా స్థానాలలో ఒకటి వాస్తవం, ఏ పార్టీ అయినా సరే మెల్లమెల్లగా క్రమక్రమంగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం వాస్తవం. కేంద్ర ప్రభుత్వం జిల్లా భవనాలు ఉన్నాయా? స్థానిక గెలుస్తామనేది భారతీయ జనతా పార్టీ కొత్త మండలాలు జిల్లా పరిషత్ ఏర్పాటు చేసి ఎంతకాలం అయింది? సొంత భవనాలు ఉన్నాయా? అధికారులు ఉన్నారా? అక్కడ సమావేశాలు అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మెల్లమెల్లగా చేస్తున్నాయి. వ్యవస్థనంతా ఏకీకృతం చేసి సింగిల్ గా సెంట్రలైజ్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. కరెక్ట్, అది ఆ ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ అశోక్ గారు. రంగారెడ్డి గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది ఇయాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.